ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది నుంచి, అంత కూల్గా ఉంది అసలు. మనమైతే టికెట్ తీసేసుకున్నాము. ఇది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. మన సౌత్ ఇండియా రైల్ డే 8 ఇది. టుడే వీడియో వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ జటాయు టెంపుల్ దగ్గర ఉన్నాము. అక్కడికి వెళ్ళేసి అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం రూమ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడు హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము తీసుకున్న హోటల్ ఇదే. జటాయు టెంపుల్ రోడ్కి స్ట్రైట్గానే ఉంటుంది. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం. కనపడుతుంది కదా, అదే జటాయు టెంపుల్కి రోడ్డు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చూసి క్రాస్ చేయండి. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ జిప్ లైన్ రూప్స్ ఉన్నాయి. మనం ఒకసారి ట్రై చేద్దాం. జిప్ లైన్ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఈ కేరళ రోడ్స్ అన్నీ కొండల మీదే ఉంటాయి. రోడ్డుకి అంతా చెట్లే, ఫుల్గా కప్పేసి ఉంటాయి చెట్లు. చాలా బాగుంటుంది రూట్స్, చాలా బాగున్నాయి. మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. బైక్ పార్కింగ్ మనీ పే చేయాలి. ఇక్కడ బైక్ టికెట్ ఇది ఇచ్చేసాడు. పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. ఇంక లెట్స్ గో జటాయు టెంపుల్. ఎంట్రీ ఎదిరిపోయింది. మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువే ఉంది. ఇక్కడ బైక్ పార్కింగ్ ఆడ ఎత్తుక్కోవాలి. అట్టని చెప్తున్నాడు. వెళ్ళిపోదాం. చాలా బైకులు వచ్చినాడ. ఒకటే అనుకున్నాం. చాలామంది వెళ్ళినట్టున్నారు పైకి. మనం కూడా మనమైతే వచ్చేసాం. జటాయు ఎర్త్ సెంటర్ అంట. మనమైతే ఇప్పుడు జిప్ లైన్ టికెట్ తీసుకుందాం. పర్సన్కి 500 చెప్పారు. ఇద్దరం కాబట్టి 1000 పడుతుంది. ఇక్కడ వెయిట్ చేయాలనుకుంటున్నాం. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. మనం మొత్తం అయితే టికెట్ అయితే తీసేసుకున్నాము. 472 తీసుకున్నారు. 472 అంటే జస్ట్ ఎంట్రీ ఫీ అంట. జిప్ ఫీకి మళ్ళీ అనదర్ 500 పే చేయమన్నారు. ఇప్పుడు నడిచి వెళ్ళాలంటే టికెట్తో నడిచి వెళ్ళిపోవచ్చు. మనం ఇదైతే మన లగేజ్ టోకెన్. ఇది డ్రోన్ కూడా నాట్ అలౌ అన్నారు. ఇంకా డ్రోన్ కూడా లోపల పెట్టేసి టోకెన్ తీసేసుకున్నాము. ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం పైకి. అప్పటికి రిక్వెస్ట్ చేసాము. వాళ్ళ ఆఫీస్కి కాల్ చేసి పర్మిషన్ తీసుకోమన్నారు. డ్రోన్ షూట్కి కాల్ చేస్తే వాళ్ళు 1 వీక్ ముందే పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఇప్పుడు తీసుకుందామని కాల్ చేస్తే మాత్రం నాట్ ఇంపాసిబుల్ అన్నారు. అంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి కుదరదంట. అది 1 వీక్ ప్రాసెస్ అంట. అందుకని డ్రోన్ షూట్ కుదరలేదు. లేకపోతే ఇక్కడ మాత్రం డ్రోన్ షూట్ చాలా బాగుండేది. జిప్పి అండ్ జటాయు రాక్ చాలా బాగా వచ్చిండేది. కానీ కుదరలేదు. మనమైతే ఇప్పుడు జిప్పి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ ఎదిరిపోయింది. పకడ్బందీగా ప్లాన్ చేశారు. మనమైతే వెళ్ళిపోదాం. ఫుల్ ఏసీ, చలి పుట్టేస్తుంది. టీవీ కూడా పెట్టారు. బాగానే కట్టారు. ఎంట్రన్స్లోనే వీళ్ళు ఫ్లెక్సీ ప్రింట్ చేయించున్నారు. ఇలా బ్రాంచెస్ ఏడున్నాయని. ఒడిస్సాలో, గుజరాత్లో, హరిద్వార్ 2 దిక్కులు ఉన్నాయంట. కేరళలో మలంపూజ అండ్ జటాయు చాలా ఉన్నట్టు బ్రాంచెస్. మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. వెయిట్ చేయాలి ఇక్కడ కొంచెంసేపు. మనమైతే టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇది
జిప్ వేక్ ఇది, అండ్ ఇది ఎంట్రీ టికెట్. ఇది మనల్ని అయితే ఇక్కడ వెయిట్ చేయమన్నారు. మనతో పాటు చాలామంది ఉన్నారు ఇక్కడ టీవీలో. మనమైతే వెయిట్ చేద్దాం, చాలామంది వెయిట్ చేయాలనుకుంటా. మనమైతే టికెట్ తీసేసుకున్నాము. ఇది ఎంట్రీ ఫీ. ఈ ఎంట్రీ ఫీ తోటి మనం వాక్ వేలానే వెళ్ళిపోవచ్చు. ఇదైతే జిప్పే, మనం జిప్వేకి తీసుకున్నాము. జిప్పే వచ్చేసి 525 అయింది టూ హెడ్స్కి. ఇదైతే 472 అయింది 2 హెడ్స్కి. మనమైతే టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. తర్వాత మనం ఇంకా జిప్వేకి వెళ్ళిపోవచ్చు. మనం కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసేటప్పుడు ఇక్కడ ఫుడ్ కూడా ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. క్యాంటీన్ ఉంది ఇక్కడ, బాగుంది. ఫుల్ ఏసీ పెట్టున్నారు. మనమైతే వెయిట్ చేసి అండ్ వెళ్ళిపోదాం. ఫైనల్లీ మనమైతే రూపే దగ్గరికి వచ్చేసాము. చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మనం ఎక్కించుకెళ్ళడానికి వచ్చేసినాయి వ్యాన్స్. ఇందాక వాటిలో అయితే ఫుల్ అయిపోయినాయి, అందుకని మమ్మల్ని పంపించలేదు. ఇప్పుడే మనం ఎక్కించుకెళ్ళడానికి అయితే ఇప్పుడే వస్తూ ఉన్నాయి. మనం అయితే వాటిని ఎక్కేద్దాం. మనైతే మొత్తానికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎక్కువ సేపు ఆగేటట్లేవి. మా ఇద్దరే ఒకటి ఇచ్చేసారు. అంటే ఒక ఫ్యామిలీకి ఒకటి లా ఉంది. ఒక వ్యాన్ ఇచ్చేసారు, కానీ ఎక్కువ సేపు ఆగట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతున్నాయి డోర్స్. ఈ రన్వే దాటిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతున్నాయి. ఇది ఒక ఫ్యామిలీ ఒకటి లా ఉంది. మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. చూస్తుంటే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలా హైట్లో ఉంది. మనం అయితే వెళ్ళిపోదాం. స్పీడ్ పెంచేసాడు. ట్రైన్లో వెళ్తున్నట్టుంది. కొంచెం స్పీడ్ పెంచాడు. కళ్ళు తిరుగుతున్నాయి. చాలా హైట్లో ఉంది ఇది. మనతో పాటు ఇంకా ముగ్గురు వస్తున్నారు. పైకి వెళ్ళిన వాళ్ళని అయితే కొంతమందిని తీసుకొస్తా ఉన్నాయి. పైకి వెళ్ళిన వాళ్ళ కిందకి వెళ్తా ఉన్నారు. మనం అయితే చాలా హైట్లో ఉన్నాము. భయం వేస్తుంది నుంచి. ఈ ఆడి కిందకి వదిలేస్తాయని. కొండ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఎంట్రీ అదిరిపోయింది. ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంది. అది హెలికాప్టర్ ల్యాండింగ్, అది గవర్నమెంట్ వాళ్ళది అనుకుంటా. మన లాంటి వాళ్ళకి ఎంట్రీ కూడా ఎవరు అనుకుంటా. మధ్యలో ఆగిపోయింది ఇది. హెలికాప్టర్ ల్యాండ్ చేయొచ్చు అక్కడ. హెలికాప్టర్ ల్యాండింగ్ అది.
ఫైనల్ అయితే మనం అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడే దిగాలనుకుంటాను. ఆఫీస్ ఎక్కడే ఉంది, అదే టెంపుల్ లా ఉంది. చాలా పెద్దగా ఉంది పక్షి. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం. మనమైతే ఫైనల్గా వచ్చేసాం. ఇటు సైడ్ వెళ్ళాలంట. మనమైతే పైకి వెళ్ళిపోదాం. పక్షి మాత్రం చాలా పెద్దగా ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు. అన్నీ ఏందో పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి అంటించినట్టున్నారు. సేమ్ పక్షిలాగే ఉంది. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం జటాయు టెంపుల్ దగ్గరికి. చాలా పెద్దగా ఉంది. రాళ్ళతో కట్టినట్టున్నారు. చాలా బాగుంది. చూస్తుంటేనే చాలా నచ్చేస్తుంది. చాలా పెద్ద పెద్ద బండరాళ్ళలా ఉన్నాయి. ఎలా ఎలా అటాచ్ చేశారు అర్థం కావట్లేదు. బాగా డిజైన్ చేశారు. మనమైతే ఇప్పుడు ఒక రౌండ్ వేసుకొద్దాం. ఇటు నుంచి మాత్రం వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. ఒక సైడ్ ఏమో జటాయు పక్షి స్టాచ్యూ, ఇంకో సైడ్ అంతా చాలా హైట్లో ఉన్నాము. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది. అటు నుంచి అంత కూల్గా ఉంది. అసలు ఎండే అనేది లేదేడ. అంతా మేఘాల గాలి తగలుతూ ఉంది. ఫుల్ గాలి. చాలా చల్లగా ఉంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. అన్ని కొండలే, ఎక్కువ కొబ్బరి చెట్లే కనపడుతున్నాయి. అన్ని చెట్లు కన్నా అన్ని రకాల చెట్లు ఉన్నాయి. దారులు మాత్రం అసలు కనపడట్లేదు. ఫుల్ కప్పేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే పక్షి ఫుల్ క్లారిటీగా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది. అటు నుంచి బ్రహ్మాండంగా ఉంది. ఇది రామ్ మందిరం పైన కట్టున్నారు. ఇది కూడా చాలా డిజైన్ చేస్తున్నారు. నేపాల్ మందిరం ఉన్నట్టుంది. ఆ యాంగిల్లో డిజైన్ చేశారు. చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. అటు నుంచి చాలా బాగుంది కదా. టెంపుల్ నచ్చితే కామెంట్ చేయండి. ఇది టెంపుల్ పైన ఉంది. ఇది ఈ జటాయు పక్షి పక్కన ఉంది. ఇది రాముల వారి టెంపుల్. ఇది కట్టించారు. చాలా బాగుంది చూస్తుంటే. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ ఫుల్ కనపడుతుంది. జటాయు పక్షి అంతా కనపడుతుంది ఇక్కడ నుంచి వస్తుంటే. చాలా బాగుంది. రాముల వారి పాదాలు ఉంటాయి. ఈ టెంపుల్ బ్యాక్ సైడే ఉన్నాయి. అప్పుడులో రాముల వారి కాలు మోపిన ప్రదేశం ఇది. చాలా బాగుంది. మనల్ని తీసుకెళ్ళిన కార్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం. నిదానంగా వస్తున్నాయి. నడిచిన స్పీడ్గా వచ్చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.